రామోజీ ఫిలిం సిటీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం మేకింగ్ స్టూడియో. రామోజీ ఫిలిం సిటీకి సంవత్సరానికి 15 లక్షల మంది చూడడానికి వస్తూ ఉంటారు. రామోజీ ఫిలిం సిటీ 1660 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ రామోజీ ఫిలిం సిటీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది 1996లో. రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ మన వీడియోలో అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే యూజ్ చేయండి. ఫైనల్గానైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు కదా, ఆయననైతే మనకు డైరెక్షన్ చెప్తాడు ఎట్ సైడ్ నుంచి పోవాలని. అటు సైడ్ కార్లు పోతున్నాయి కదా, అటు సైడ్ నుంచి అయితే మనం రామోజీ ఫిలిం సిటీకి అయితే పోతాం. మేము బ్యాక్ సైడ్ నుంచి పోతాం, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే పోతలేము. గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే మాకైతే బ్యాక్ సైడ్ చూపించింది, ఫ్రంట్ నుంచి చూపించలేదు. గూగుల్లో అడ్రస్ కొట్టేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి అవి కొట్టుర్రి, లేకపోతే గల్లీల నుంచి తీసుకొస్తుంది, ఫుల్ టైం వేస్ట్ అవుతుంది మనకైతే. ఇక మాకైతే గట్లనే వేసింది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లోనే అయితే సంగీ టెంపుల్ అని ఉంటుంది, పెద్ద గుట్ట మీద అయితే ఉంటుంది సంగీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా ఫుల్ మూవీ షూటింగ్స్ అయితే తీసిండ్రు. సంగీ టెంపుల్ చూడడానికి మస్తు కనబడు, కొండ మీద ఉన్నది కాబట్టి ఇంకా బాగా కనబడు. మొత్తం వైట్ కలర్ లోనే ఉంటది సంగీ టెంపుల్. ఎవరైనా రామోజీ ఫిలిం సిటీ సైడ్ వస్తే సంగీ టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళండి, చూడడానికి అయితే మస్తు కనబడ్డది. ఇక మాకు లేట్ అవుతుంది కాబట్టి ఇక మేమైతే చూడలేదు, మాకు అప్పటికే ఫుల్ లేట్ అవుతుంది కాబట్టి మేము డైరెక్ట్ రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళిపోతాను. గుట్ట మీద ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ, కింద ఉంటుందా? మెయిన్ సర్కిల్ సెంటర్ అది ఉంటది, అట్లకి రాలేదు. ఇప్పుడు మనం ఇదేదో తవ్వకొచ్చినాం, ఆ ముంగట వెనక నుంచి వచ్చినాం, ముంగట నుంచి వెనక నుండి వచ్చినాం. దాని ముంగట పెద్ద సర్కిల్ ఉంటది, అది సీదా ఏంటి అంటే సూర్యాపేట రోడ్. తిండి తినలేగా మనం, అటుకులలో వారేసుకొని వస్తే అయిపోగల వేసేవాళ్ళ. బస్ ఎక్కుడేనా? మళ్ళీ బస్సు పట్టుకొని బస్సు ఎక్కువ మళ్ళీ కార్ పార్కింగ్ కూడా మస్తు పెద్దగా ఉన్నది. ఏమో నాకు ఎన్నడూ తెలిసిపోతా అంతే. అగో బస్సులు ఈడికే లాస్ట్ కావచ్చు బస్సులు, ఈ నుంచి మళ్ళీ ఏం పట్టుకొని పోవడం. ప్రైవేట్ బస్సులు కావచ్చు అన్ని వచ్చినాయి చూడడానికి. ఎన్ని ఉన్నాయి చూసినావా మమ్మీ? మీద కూడా ఉన్నాయి బస్సులు. అవి వచ్చినాం రామోజీ ఫిలిం సిటీ. ఫైనల్గానైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది చూసిండ్రు ఎంత పెద్దగా కట్టించిండ్రో రామోజీ ఫిలిం సిటీ అని. ఇక్కడ ముంగట్న అయితే బస్ పార్కింగ్ అవుతున్నది, ప్రైవేట్ బస్సులు అనుకుంటా ఇవన్నీ. అక్కడ 2 ఉన్నాయి బస్ పార్కింగ్లు, అయితే పెద్దగా ఉన్నాయి బస్ పార్కింగ్లు. ఈ తోవ పోయిన కొద్ది పోతూనే ఉన్నది కానీ రామోజీ ఫిలిం సిటీ అయితే అత్తలేదు. ఇది అంతా గుట్ట మీద ఉన్నది రామోజీ ఫిలిం సిటీ. గుట్ట కింద నుంచి గుట్ట మీదకి అయితే ఎక్కినాం మనము. ఇక రోడ్ పోతూనే ఉన్నది, రామోజీ ఫిలిం సిటీ అయితే అత్తని లేదు. కార్లో కూకొని విసికే వచ్చింది నాకైతే. ఇక అత్తలేదు దగ్గర ఉన్నది కావచ్చు అని అత్త గింత దూరం ఉన్నది. టూరిస్టులు అందరూ ఒక కాడ ఉండడానికి అక్కడనైతే రౌండ్ ఒకటైతే కట్టించిండ్రు. ఇక్కడనైతే ఫోటో పాయింట్ ఉన్నది, అందరు మీదికి ఎక్కి దిగుతారు కదా ఫోటోలు లెఫ్ట్ సైడ్. ఇప్పుడైతే మనం పార్కింగ్ పోవాలి. ఇంత పొద్దుగాలనే పార్కింగ్ మొత్తం నిండిపోయింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఫైనల్గానైతే రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసినాం. మనమైతే కార్ పార్కింగ్ చేసుకొని టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవడే. పొద్దుగాలనే ఫుల్ మంది ఉన్నారు, ఇంకా మేము లేట్గా వచ్చినాము. మేమైతే పొద్దుగాల టిఫిన్ చేయలేదు కాబట్టి టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం. రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్లోనే 3-4 టిఫిన్ సెంటర్లు అవుతున్నాయి. మనం రామోజీ ఫిలిం సిటీకి పోతే మంచిగా ఫుడ్ తిని పోవాలి, ఎందుకంటే అన్ని తిరిగి చూడాలి కాబట్టి మన బాడీలో ఎనర్జీ ఉండాలంటే ఫుడ్ మంచిగా తీసుకొని అయితే పోవాలి. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రెన్స్, భలే క్రియేటివిటీగానైతే కట్టిండ్రు ఈ ఎంట్రెన్స్. నాకైతే మస్తు నచ్చింది ఎంట్రెన్స్. రామోజీ ఫిలిం సిటీ దగ్గర బస్సు దిగి నడుచుకుంటే లోపట్టుకోవడం అంటే ఫుల్ కష్టమే, ఫుల్ లోపట్టుకున్నది. ఈ నడిచే వరకు మనం తిన్నది అయితే అరుగుతుంది ఈయనే సగము. లెఫ్ట్ సైడ్ కార్లు చూసి ఎన్నిగానం ఉన్నాయో, జాతరకు వచ్చినట్టే ఉన్నది. ఈడికి వస్తే అంత మంది ఉన్నారు, అన్ని కార్లు ఉన్నాయి. ఈడ కార్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది.
ఉంది. కార్లు పెట్టాలంటే జాగనే లేదు. టికెట్ కౌంటర్లో అరగంట గంట లైన్లో నిల్చుండు ఎందుకు అనుకుంటే ఇక్కడనైతే స్కానర్లు ఉన్నాయి కదా, అవి స్కాన్ చేసుకొని మనం ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. అంతసేపు ఆ లైన్లో ఏం నిల్చుంటామని. ఆన్లైన్ టికెట్ అయితే ఇట్లుంటది. ఆన్లైన్ టికెట్ తీసుకుపోయి లోపలికి చూపిస్తే మనకైతే ఎంట్రీ ఇస్తారు. ఇక్కడనైతే ఫొటోస్ దిగడానికి ఫోటో బూత్ అవుతున్నది. అక్కడికి వెళ్ళి మనం కూడా చూద్దాం ఎట్లుంటదని. ఈయనైతే మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేమి చూడొచ్చు అని ఇక్కడనైతే బోర్డు అయితే రాసి పెట్టుంది. ఇప్పుడు మీకు కనిపించేదే టికెట్ కౌంటర్. అక్కడ నుంచి స్ట్రేట్గా బయటికి వచ్చేసినామంటే మనకు ఆపోజిట్లోనే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి కానీ టిఫిన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే అవుతున్నాయి. మీకు పైన కనిపిస్తున్నాయి కదా రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏమేమి సినిమా సెట్స్ ఉన్నాయి అని అయితే మనకు పైన కనిపిస్తుంది. మీకు ముంగట కనబడేటి బ్యాగేజ్ రూములు, పెద్ద పెద్ద బ్యాగులు పెద్ద పెద్ద సంచులు పట్టుకొని అతనైతే లోపలికి రానియరు. వీటిని బయటనే పెట్టేసి అయితే లోపట్టుకోవాలి. మీకు టిఫిన్ల రేటు చూడండి ఎంత ఉన్నాయో. 3 ఇడ్లీలకు 80 రూపాయలు అట, 2 వడలకు 80 రూపాయలు, ఒక్క పీస్ దోశకు 90 రూపాయలు అట. గింత రేట్లు ఉన్నాయి చూసిండ్రు లోపల. అందుకే బయట దీన్ని రావాలి మన టిఫిన్లు ఉంటే. ఇక్కడనైతే చెకింగ్ బందోబస్తు చేస్తారు. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా దొరికినాయి అంటే కథం వాళ్ళే తీసుకుంటారు. ఏం ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకురాకండి. చెకింగ్ అయిపోయిన తర్వాతనైతే మనం టికెట్ స్కాన్ చేసి లోపట్టుకోవడానికి అయితే ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు ఫోటో చూపితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడనైతే స్టిక్కర్లు ఎత్తారు మనకు ఈ టికెట్ తీసుకొని లోపలికి వచ్చినట్టు. ముంగటగా కనబడుతున్నాయి కదా బస్సులు, ఆ బస్సులు అయితే ఎక్కి ఇప్పుడు మెయిన్ రామోజీ ఫిలిం సిటీలో ఉండే సెట్లు మొత్తం చూడడానికి అయితే వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఇదంతా చూసింది మాత్రం టికెట్స్ తీసుకోవడానికి లోపలికి ఎంట్రీ కావడానికి. ఈ బస్సులు ఎక్కిన తర్వాతనే మనం మెయిన్ రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తాం మనం. ఇట్లాంటి రెడ్ కలర్ స్టిక్కర్స్ అయితే వేస్తారు అందరికి. టికెట్ స్కాన్ చేసిన తర్వాతనైతే వాళ్ళు ఇస్తారు, మనమే వేసుకోవాలి స్టిక్కర్స్. మనకి ఇష్టం ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లోనైతే వేసుకోవచ్చు. బస్సుల్లో అయితే ఎక్కినాం. బస్సు మొత్తం ఫిల్ అయ్యేదాకానైతే బస్సుని అయితే స్టార్ట్ అయ్యారు. మన ఆర్టీసీ బస్సులు లెక్క నిల్చొని వస్తాం ఊలాడుకుంటూ వస్తాం అని అయితే నడవది. ఓన్లీ సీట్లు నిండితే కథం స్టార్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోతారు. నిల్చొని వస్తాం అంటే అదైతే కుదరదు. ఇదే బస్ స్టాండ్. ఇక్కడనే బస్సులు ఎక్కైతే మనం వెళ్ళాలి. ఈ రూట్ మీరు చూసిండ్రా, మనం ఇట్లా పడే వచ్చినాం. రైట్ సైడ్ నుంచి వచ్చినాం, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే బస్సు అయితే పోతుంది. వచ్చేటప్పుడు బస్సులు పోతానే అని అన్నాం కదా, ఇగో ఇయ్యే బస్సులు అయ్యి మీద కనిపిస్తుంది కదా. మీకు వచ్చేటప్పుడు చెప్పిన సంగీ టెంపుల్ అని, అదే సంగీ టెంపుల్. మీకు ముంగట కనబడుతుంది కదా రోడ్డు, ఆ రోడ్ నుంచి మనం గుట్ట మీదకి ఎక్కి రామోజీ ఫిలిం సిటీ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వెళ్ళినాం. నేనైతే అక్కడనే ఉంటుంది కావచ్చు సెట్స్ అన్ని, మూవీ సెట్స్ అని అనుకున్నా. ఆ గుట్ట ఎక్కి ఆ టికెట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి గుట్ట దిగి కిందికి రావాలి. అప్పుడు మనం మూవీ సెట్ల దగ్గరికి అయితే పోతాము. ఈ గుట్ట ఎక్కుతా అంటే నాకైతే తిరుపతి కొండ ఎక్కినట్టే అనిపిస్తుంది. మొత్తం తిరుక్కుంటా పామెలికలు తిరిగినట్టు తిరుక్కుంటా పోవుడు అవుతుంది. సెట్ చూడడానికి ఇంకా 10-20 మినిట్స్ అయితే పడుతుంది. ఆ గుట్ట మీద నుంచి గుట్ట కిందికి దిగి మళ్ళీ ఇంకో గుట్ట ఎక్కినట్టు ఎక్కాలి, అంత టైం పడుతుంది. మనకు రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఎనర్జీ ఫుల్ ఉండాలి. ఎనర్జీ ఉంటేనే రావాలి రామోజీ ఫిలిం సిటీకి. తిరగడానికి, బస్సులు ఎక్కడానికి, దిగడానికి జర్నీకే సగం టైం పడుతుంది. నా కళ్ళ ముంగట ఆ రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ అని బోర్డు కనిపించిన తర్వాత నా ఆనందం చూడాలి మీరు. ఆ కొండలు గుట్టలు ఎక్కుకుంటా దిగుకుంటూ 7 దాకా బస్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అబ్బార బిడ్డ రామోజీ ఫిలిం సిటీలో సెట్లు చూడడానికి అయితే వచ్చేసినాం మనం ఫైనల్గానైతే అనిపించింది. నేనైతే బాహుబలి సెట్ చూడడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. మీరు కూడా బాహుబలి సెట్ చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారని నాకు కూడా అర్థమవుతుంది. పొయ్యి అయితే మనం టక్కన ఇక్కడ కింద ఏం ఫన్ జోన్ ఉన్నదో ఫస్ట్ అయితే చూద్దాము. అక్కడ మొత్తం చూసుకున్న తర్వాతనైతే మనము సెట్స్ చూడడానికి అయితే పోదాం. మనకైతే టికెట్ కౌంటర్ దగ్గర ఇట్లాంటి బుక్స్ అయితే ఇస్తారు. ఇవి అయితే కంపల్సరీ తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఏమేమి చూడొచ్చు అని అయితే మొత్తం ఇందులో రాసి అయితే ఉంటుంది. మనం చూడడానికి ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఏమేం సెట్స్ ఉన్నాయి, ఏమేం గేమ్స్ ఆడచ్చు, ఏమేం ఫన్ జోన్స్ ఉన్నాయని అన్నీ రాసి ఉంటుంది. అది ఒక్కటి తెచ్చుకుంటే మనకు ఎవరి హెల్ప్ అయితే అవసరం లేదు. మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే రామోజీ మూవీ మ్యాజిక్. బస్ అయితే మనల్ని ఫస్ట్ ఇక్కడనే దింపుతుంది. ఇక్కడ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకొక బస్ అయితే ఎక్కచ్చు మనకు. ఇక్కడనైతే గైడ్స్ కూడా ఉంటారు మనల్ని డైరెక్ట్ చేయడానికి, ఏ బస్ ఎక్కాలి, ఏదే తిరగాలి అని. ఇదైతే ఫోటో పాయింట్. ఇక్కడనైతే ఫొటోస్ దిగడానికి ఉన్నది. ఇక్కడనైతే డైరెక్షన్ బోర్డు ఉంది. రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉంది, ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉన్నదని. ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కాలి మనం. పైకి ఎక్కిన తర్వాత
కొంచెం ముందు కోత మనకైతే ఎంట్రెన్స్ అయితే ఉంటది. గోడల మీద డిజైన్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసిండ్రు. వీటిని అయితే మూవీ ఎట్లా తీస్తారనే ఉంది ఆ గోడల మీద కూడా. డిజైన్స్ చూస్తుంటే మస్తు అనిపించుడు నాకైతే. ఇగో ఇదే రామోజీ మూవీ మ్యాజిక్ ఎంట్రెన్స్. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మనకు. ఎంట్రెన్స్ అయ్యే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక బిల్డింగ్ హైట్ పెయింటింగ్స్ ఉన్నాయి రెండు పక్కల. అవి చూస్తుంటే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. అసలు ఇట్లా వేయాలని థాట్ ఎవరికి వచ్చిందో మస్తు ఉన్నది. అదైతే మనమైతే లోపలికైతే వచ్చేసినాం. ఇక్కడనైతే బయట కంట్రీ సెట్స్ అవుతున్నాయి. మన ఇండియన్స్ దేన్ని ఎక్కడికైనా తీసుకొచ్చి పెట్టగలుగుతారు. ఇక్కడ కూడా ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తీసుకొచ్చి ఇక్కడనైతే పెట్టేసిండ్రు. ఇప్పుడు మనమైతే ఫిల్మీ దునియాకి అయితే వెళ్తాం. ఇక్కడనైతే ఫైట్స్ ఎట్లా జరుగుతాయి, సౌండ్స్ ఎట్లా పెడతారు, ఎఫెక్ట్స్ ఎట్లా పెడతారు అని అయితే మొత్తం ఇందులోనైతే చెప్తారు. ఇందులో లైన్ లోనే అయితే ఉండాలి. టికెట్ కొనుక్కుండా అయితే ఎక్కడనైతే లేదు. ఇప్పుడైతే మనం ఒక రూమ్ లోకి అయితే వెళ్తాం. ఈ రూముల్ని చూపిస్తారు కావచ్చు ఎట్లా చేస్తారు అని అయితే అనుకున్నా, కానీ కాదు. రామోజీ ఫిలిం సిటీ ఎట్లా స్థాపించిండ్రు, ఎన్ని సినిమాలు తీసిండ్రు, ఇక్కడ ఎన్ని సెట్స్ ఉన్నాయి అని అయితే మొత్తం చెప్పిండ్రు రామోజీ గారు అయితే. ఆ వీడియో అయిపోయిన తర్వాతనైతే కింద డోర్స్ అయితే ఓపెన్ అయితే మనకు ఓపెన్ అయిన తర్వాత మనం అల్ల నుంచి ఇంకొక రూమ్లోకి అయితే వెళ్ళాలి. ఆ రూమ్లో ఉంటుంది ఎట్లా సినిమాలు తీస్తారని. ఎంత మంది వచ్చింది చూసిండ్రు షోకి. సీట్లు సరిపోక అందరూ కిందనైతే కూర్చున్నారు. కింద కూడా ప్లేస్ సరిపోయిన వాళ్ళు అయితే సగం మంది నిల్చొనే ఉన్నారు. మేము కూడా నిల్చొని ఉన్నాం. ఇప్పుడు ఆ బైక్ల మీద మనకైతే ఫైటింగ్ సీన్స్ ఎట్లా జరుగుతాయి, చేజింగ్ సీన్స్ ఎట్లా జరుగుతాయి అని అయితే ఇప్పుడైతే మనకు చూపిస్తారు. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు అయితే సెలెక్ట్ చేసుకుంటారు మన డైరెక్టర్ గారు. మన సినిమాకు హీరోయిన్ల ఆడిషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్లను రివీల్ అయిపోతాను. మనమైతే డైరెక్టర్ గారు చెప్తాను కదా చూడండి, ముగ్గురు హీరోయిన్లు అయితే వస్తారు మనకు. ఈ మూవీకి అయితే ముగ్గురు హీరోయిన్లు అయితే కావాలి. Before we start the shooting, I just want to know your names and where you from. आपका नाम और कहाँ से है? Vijayawada. I am Shaukolita from West Bengal. Shubhada from Hyderabad. Congratulations again. Very simple madam. अभी अब 3 members. सीधा वो स्टार है ना, स्टार रूम के अंदर जाना है. హీరోయిన్లతో పని అయిపోయిందని డైరెక్టర్ గారు వెళ్ళగొడతాను. హీరోయిన్లు నచ్చలే కావచ్చు డైరెక్టర్ గారికి. ఆ బైకులు చూసిండ్రా ఎట్లున్నాయో, ఓన్లీ ముంగట సైడ్ మాత్రమే ఉన్నాయి, వెనక సైడ్ ఎవరికన్నా అమ్ముకున్నారు కావచ్చు వాళ్ళు. హీరోయిన్లను అద్దన్నందుకు హీరోయిన్లు అయితే అలిగి పోయిండ్రు. డైరెక్టర్ గారు బుజ్జకించుకొని తీసుకొని రావడానికి అయితే పోయిండ్రు. హీరోయిన్లు కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చిండ్రు. హెల్మెట్ పెట్టారు, జాకెట్ వేసిండ్రు, బ్యాగ్ కూడా వేసుకున్నారు. ఆ సగం ఇరిగిపోయిన బండ్ల మీద ఎట్లా నడుపుతారో చూద్దాం మనమైతే. ఇప్పుడైతే చేజింగ్ సీన్ జరుగుతుందట. ఇప్పుడు ఈ ముగ్గురు బ్యాంకు నుంచి పైసలు రాబరీ చేసుకొని అయితే పోతాండ్రు. వీళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి వీళ్ళని చేజింగ్ చేసుకొని అయితే వస్తారట. ఆ బండ్లు చూడండి ఎట్లు ఊతానే అటు ఇటు. ఓన్లీ ముంగట్నే ఉన్నది కాబట్టి అటు ఇటు ఎటు పడితే అటే దింపుతాండ్రు ఆ బండ్లని. మీకు పైన స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఎట్లా గ్రీన్ స్క్రీన్ మీద అయితే వీడియోలు తీస్తారని. గ్రీన్ స్క్రీన్ పెట్టి వెనక దిక్కు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడైతే మన మూవీ అయితే కథ ఎండుకైతే వచ్చేసింది. గ్రీన్ స్క్రీన్ మీద ఎట్లా వర్క్ చేస్తారో చూసిండ్రు కదా. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా పెడతారో అని అయితే చూద్దాం మనం. And visually urumulandi. Last but not the least, horse घोड़े का, वो भी नारियल का टुकड़ों से with that coconut shells. ఇప్పుడు మళ్ళీ ఆడిషన్స్ అయితే జరుగుతాయి. ఒక నలుగురిని అయితే సెలెక్ట్ చేస్తాను. ఏ సౌండ్ ఎఫెక్ట్కి ఎవరెవరు కావాలని ఏజ్ ప్రకారం అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. ఒక 4-5. ఇప్పుడు మనమైతే చూడబోతున్నాం సినిమాలలో సౌండ్ ఎఫెక్ట్లు ఎట్లా పెడతారు, ఆ గాడుపు సౌండ్ ఎట్లా వస్తుంది, మెరుపుల సౌండ్ ఎట్లా వస్తుంది అని. मयूर सर आइए, ऐसा ही सेट, ये हवा पैर यहाँ रखना है, इसको ऐसे करना है सर. अब यही स्पीड मेंटेन करना, फिल्म में इतना ही हवा दिया है. Your name and where you from, sir? I'm from Vijayawada. Sir, mix it together. You know, this is for bike racing, sir. Very simple. मेरी ला शेयाल देने. वो रेस చేయాలి, మధ్య మధ్యలో టర్న్ ఆఫ్ చేస్తున్నాను. Sir, your name and where you from? दिलीप राव वाबड़े, शिरडी, महाराष्ट्र. I'm from Deepak from Lucknow, UP. सर अब दोनों को सेम काम है सर. एक ही ग्लव्स पहन के, वो बॉक्सिंग ग्लव्स है ना, एक ही ग्लव्स पहन के रेडी रहिए. मैं बोलता हूँ क्या करना, 2 मिनट के लिए थोड़ा ज्यादा एनर्जी यूज करना है. Finally, your name and where you from? I am Shantanu Kedia, 13 years old from Delhi. Where is your Aadhaar card? No, I'm just. Oh, ये भी बोल दिया. Thank you so much. Please come. You are in 100% safe zone क्योंकि आपका काम सिर्फ 1 ही सेकंड का रहता है, वो भी पिक्चर एंडिंग में. समझ में आ रहा है ना? हमारा इंस्पेक्टर है ना, वो गन लेकर रॉबर्स को शूट कर देता है. सीन ये टीवी में देखना है. जब इंस्पेक्टर गन शूट करता है, वो क्या कर रहे भाई? ये लेना, ऐसा मारना.
समझ में है ना, पूरा फिल्म में एक ही बार मारना है। पोजीशन, दिस इज फॉर फाइटिंग सीन, व्हेन आई से स्टार्ट यू आर गोइंग टू हिट ऑन दिस। आप इसमें बाइक स्टार्ट, हवा चलते रहना, बाइक चलते रहना, डोंट स्टॉप अंटिल आई से कट। देयर दे आर, perfect, perfect, perfect. It is really coming good. I can say good start really. जब तक ये फिल्म चलता है तब तक हवा और मिक्सिंग चलते रहना प्लीज। ये काम आप सबको लगभग 4 बजे तक रहेगा। सर बंडी ఒకటే స్పీడ్ వెళ్తుంది, ఆన్ ఆఫ్ చేయాలి सर, yes like that, అలా చేస్తున్నాడు, परफेक्ट। आज से किसी फिल्म में बाइक रेसिंग का आवाज सुनाई दिए तो बस समझ लीजिए और चटनी बनाने का मिक्सी बोल के। आप किस बात के लिए वेट कर रहे हैं? जोरदार से तालियां तो बनता है इन सब के लिए। They are really trying to give the best. स्पीड बढ़ाइए सर, स्पीड बढ़ाइए, ये सही टाइम नहीं है हीरोइन को देखने का। शायद आप सबको तो पता है, फर्स्ट इंडियन मूवी विद साउंड, दैट इज आलम मारा, परफेक्ट। ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలనైతే డాల్ హౌస్ ఉన్న స్పేస్ యాత్రనైతే మీకు చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు. మీరు లైక్ చేస్తే నాకు ఇంకెక్కువ సపోర్ట్ అందుతుంది, ఇంకెక్కువ ఎనర్జీ వస్తుంది వీడియోలు చేయడానికి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్కి అయితే మనం దగ్గరలో ఉన్నాం. బాహుబలి సెట్ చూడడానికి అందరు వెయిట్ చేస్తారు కావచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే బాహుబలి సెట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.